అందరికీ నమస్కారం. ఈరోజు మనం కార్తీక పురాణం 2వ అధ్యాయం గురించి చెప్పుకుందాం. సూత మహర్షి స్నానాల గురించి చెప్పడం తర్వాత 2వ అధ్యాయం చెప్పడం మొదలుపెట్టారు. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసం అందరూ ఆచరించవలసిన విధి క్రమం మాత్రమే చెప్పాను. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు. కాన సోమవారం వ్రత విధానము దాని మహిమను గురించి చెప్తాను, వినండి అని చెప్తారు. కార్తీక మాసంలో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వ పత్రములతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనము తర్వాత భుజింపవలెను. ఈ విధంగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతా జాగరణ చేసి పురాణ పట్టణం ఆచరించిన తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయవలెను. అటులా చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలెను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనం కానీ ఏ విధమైన ఫలహారము కానీ తీసుకోకుండా ఉండటం మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తి, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి వచ్చును. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాస కథ కలదు. దానిని మీకు చెప్తాను, వినండి. కార్తీక సోమవారం ఫలముచే కుక్క కైలాసం అందుట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుట ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడుకు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములను శాస్త్రములను అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండును. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామ స్మరణం చేయుచూ ఉండేవాడు. అటువంటి ఉత్తమ పురుషుని భార్యగు నిష్ఠూరి యవ్వన గర్వముతో కన్ను మిన్నుగానక పెద్దలను దూషించేది. అత్తమామలను భర్తను తిట్టుచు గొట్టుచు రక్కుచు పురుపౌరుష సాంగత్యము గలదై వ్యభిచారణకై తన ప్రియులు తెచ్చిన తినుబండారాలలో బట్టలు పువ్వులు ధరించి దుష్టురాలై తిరుగుచుండగా వంశంనకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెని ఇంటి నుండి వెళ్ళగొట్టారు. కానీ శాంత స్వరూపుడగు ఆమె భర్త మాత్రము ఆమె యందు అభిమానం పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినా సహించి చీపొమ్మనక విడువక ఆమెతోడే కాపురం చేస్తూ ఉండేవాడు. కానీ చుట్టుప్రక్కల వారు నిష్ఠురి గయ్యాళితనముకు ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెట్టుచు అతన్ని మొదలందరూ దానిని కర్కస అని పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి తన భర్త కూడా గాఢ నిద్రలో ఉన్న సమయమున చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అన్న విచక్షణ కూడా కోల్పోయి దయాదాక్షిణ్యం లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది. వెంటనే అతను చనిపోయాడు. ఆ మృతదేహాన్ని ఎవరి సహాయం అక్కర్లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిన పోయి ఊరి చివరనున్న పాడునూతిలో పడవేసి పైన చెత్తా చెదారంతో నింపి ఏమీ తిరగని దాని వల్లే మళ్ళీ ఇంటికి వచ్చాను. ఇక తనకు ఏ ఆటంకం లేవని ఇక విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారాలు వ్రతములను పాడు చేసి నానా జాతి పురుషులతోనూ రమించుచు వర్ణ సంకురాలయ్యను. అంతయేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేసుకుంటున్న పడుచులను తమ మాటలతో చేరతీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్చి పాడు చేసి విటులకు దార్చి ధనార్జన కూడా చేయసాగెను. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలముండదు కదా. కాలం ఒక రీతిగా నడవదు. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశింపింది. శరీరమందు మోహ వ్రాణములు బయలుదేరినవి. ఆ వ్రాణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను. దానికి తోడు శరీరమంతా కుష్టు వ్యాధి బయలుదేరి దుర్గంధం వెలువడుచున్నది.
దినదినమున శరీర పటత్వము కృషించి కురూపైన భయంకరమైన రోగములతో బాధపడుచూ ఉన్నది. ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులయే ఒక్కరు కూడా ఇప్పుడు ఆమెను తొంగి కూడా చూడలేదు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఆ విధి మేఘమైనను చూడకుండేరి. కర్కశ ఇటుల నరక బాధలను అనుభవించుచూ ఉండేది. పురుగులు పడి కొంతకాలానికి చనిపోయింది. బ్రతికున్నన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్టురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెని గొంపోయి ప్రేతరాజకు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాప పుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతింత కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టివేయండి అని ఆజ్ఞాపించాడు. విటులతో సుఖించినందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్తిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదులతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసల కాగే నూనెలో పడవేసితిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోను చెవిలోను ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. తుదకు కుంభీపాకము నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు అటు 7 తరాల వాళ్ళు ఇటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుచూ ఉండేరి. ఆ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మెత్తి ఆకలి బాధి పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టేవారు, కొట్టుచూ తిట్టుచూ ఉండేవారు. ఇట్లుండగా ఒకానొకనాడు స్తోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసము నుండి సాయంత్రం నక్షత్ర దర్శనము చేసి బలియున్నాము నరుగునపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోనికేగిన సమయమున ఆ కుక్క వచ్చి ఆ బలియున్నమును తినియను. వ్రతనిష్ఠా గరిష్ఠుడైన ఆ విప్రుని పూజ విధానముచే జరిపించిన బలియున్న మగుట చేతన ఆ రోజు కార్తీక మాస సోమవారం మగుట వలన కుక్క ఈ రోజంతా ఉపవాసంతో ఉండుట వలన శివ పూజ పవిత్ర స్థానమై ఆ ఇంట దొరికిన ప్రసాదం తినుట వలన ఆ శునకమునకు జన్మాంతరాజ్ఞమద్భవించెను. వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగాను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినపబడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంతన ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల నందు విప్రకులాంగనను నేను వ్యభిచారినై అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలైన తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరక అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలమున వల్ల ఈ జన్మలో కుక్కనెత్తుని. ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇచ్చట ఉంచిన బలియన్నమును తినుట వలన నాకు జ్ఞానోదయం కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవారం వ్రత ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములలో చాలా మహత్వమైనది గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడ వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యం కేగెను. వింటివా జనక మహారాజా, కావున ఈ కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఎవరైతే నిష్ఠగా చేస్తారో వాళ్ళు శివ సాన్నిధ్యం పొందుతారని వశిష్ఠునికి హితబోధ చేశారు. ఇంతటితో 2వ అధ్యాయం సమాప్తం. థ్యాంక్ యూ.